బీఆర్ఎస్ కు తెలంగాణ మొత్తం ఒకెత్తైతే ఆ ఒక్క నియోజకవర్గం మాత్రం మరోలా ఉందా? అసలు అక్కడ పార్టీ పరిస్థితులే తేడాగా ఉన్నాయా? చివరికి అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి సభ్యత్వ నమోదు సైతం అక్కడ తేలిపోయే సూచనలు కనిపిస్తున్నాయా? ఏంటా నియోజకవర్గం? ఏంటక్కడ ప్రత్యేకమైన గులాబీ కథలు? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గులాబీ పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశాలు జోరుగా జరుగుతున్నాయి. మీటింగ్స్ కు హాజరవుతున్న పార్టీ నేతలంతా ఐక్యతారాగం ఆలపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు జట్టుగా కలిసికట్టుగా సమావేశాల్లో పాల్గొని క్యాడర్లో జోష్ నింపుతున్నారు. ఇక్కడ మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఒక్క బోధన్ మినహా అన్ని చోట్ల సమావేశాల నిర్వహణ పూర్తయింది. చివరికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేని బాన్సువాడలోనూ 3 మండలాలకు ఓ సమావేశం చొప్పున పూర్తి చేశారు. కానీ మాజీ ఎమ్మెల్యే షకీల్ బాధ్యుడిగా ఉన్న బోధన్లో మాత్రం పట్టించుకునే నాదుడే లేడు. అక్కడ అసలు సన్నాహక సమావేశం జరుగుతుందో లేదో కూడా తెలియని గందరగోళ పరిస్థితులున్నాయట. ఈ నెల 1న మీటింగ్ ఉంటుందని ప్రకటించి వాయిదా వేశారు. తిరిగి ఎప్పుడుంటుందో తెలీదు. సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ ఎక్కడికక్కడ ఇన్ఛార్జీలు నియమించి రిపోర్టులు తెప్పించుకుంటోంది. బోధన్లో మాత్రం సమావేశం జరగకపోవడం, ఇన్ఛార్జ్ షకీల్ అందుబాటులో ఉండడం లేదు అన్న ఫిర్యాదులపై గులాబీ బాస్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసిందే. పార్టీ తరపున నిరసన కార్యక్రమాలు చేయాలని ఆదేశాలొచ్చినా ఇక్కడ ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా జరగలేదు. ఈ పరిణామాలు నాయకత్వానికి ఇబ్బందిగా మారడంతో పాటు పార్టీ క్యాడర్ సైతం నిరుత్సాహంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జరిగిన పరిణామాలతో దుబాయ్ వెళ్లిపోయారు షకీల్. అక్కడి వ్యాపారాల్లో బిజీ అయ్యారట. అప్పట్లో ఆయన బోధన్ వైపు కన్నెత్తి చూడకపోవడంతో మాజీ ఎమ్మెల్యే భార్యే అడపాదడపా పార్టీ వ్యవహారాలను చక్కబెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకు తిరిగొచ్చిన షకీల్ ఇక యాక్టివ్ పాలిటిక్స్ చేస్తానని ప్రకటించారు. మళ్లీ ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ ఇంకోసారి దుబాయ్ ఫ్లైట్ ఎక్కేశారు. అక్కడి బిజినెస్ వ్యవహారాల్లో బిజీ అయిపోయి ఇక్కడ పార్టీని గాలికొదిలేశారు అన్నది క్యాడర్ టాక్. తాజాగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అందరూ పాల్గొంటున్నా ఆయన మాత్రం డుమ్మా కొడుతున్నారు. దీంతో తమ నియోజకవర్గంలో అసలేం జరుగుతుందో అర్థం కాక కారు క్యాడర్ గందరగోళపడుతోంది. మాజీ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ సొంత పార్టీ కార్యకర్తలే సెటైర్లు వేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అంటోంది ద్వితీయ శ్రేణి. బోధన్ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జిగా ఉన్న మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు సైతం ఈ అంశంపై కేసీఆర్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారట. దుబాయ్తో పాటు జిల్లాలోనూ రైస్ మిల్లు బిజినెస్లో బిజీగా మారిన షకీల్ మెల్లిగా రాజకీయాలకు దూరమవుతున్నారా అన్నది కొందరి అనుమానం. ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం వెనుక ఆసక్తి లేకపోవడమేనా, లేక ఇతర బలమైన కారణాలున్నాయా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే అన్నది రాజకీయ వర్గాల మాట. కానీ అప్పటి వరకు క్యాడర్ తలో దిక్కు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ పెద్దలదే. బాస్ జర దేకో హమారా బోధన్కో అంటున్న కార్యకర్తల మాటల్ని పార్టీ పెద్దలు ఎంతవరకు పట్టించుకుంటారో చూడాలి.